సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు ఒక మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీ నుండి, విప్రో కంపెనీ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. సో మీకు అందరు తెలిసే ఉంటుంది విప్రో కంపెనీ అంటే ఎలాంటి కంపెనీయో. సో అలాంటి కంపెనీ నుండి మనకి ఎక్స్పెషల్గా ఫ్రెషర్స్ కోసం అని చెప్పేసి మనకు ఒక మంచి రిక్వైర్మెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఒక మంచి రిక్వైర్మెంట్ ఇది. సో మనం జాబ్ డీటెయిల్స్కి వెళ్తే కనుక లైక్ ఇది వచ్చేసి మనకి December 11th and 12th డైరెక్ట్ వాకిన్స్ ఉన్నాయి. కంపెనీకి డైరెక్ట్ మీరు కంపెనీలో వాకిన్స్ ఉన్నాయి. అండ్ సో మీరు అప్లై చేయాల్సింది లైక్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్స్ అండ్ బీటెక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబుల్ వచ్చేసి మనకి ఎవరైతే పాస్డ్ అవుట్ 2021, 2022, 23, 24 ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయవచ్చు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే లైక్ మనకి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి. ఓకే, బట్ ఏంటి అంటే లైక్ ఎవరైతే మీరు ప్రజెంట్ పర్సూయింగ్లో ఉన్నారో, ఎవరైతే చదువుతున్నారో ఆల్రెడీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇంటర్ కానీ, సో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు మనకు జాబ్ రిక్వైర్మెంట్లో. ఓకే, అండ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరికైతే మనకి నాన్ వాయిస్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్కి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ప్లస్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటుంది. నాట్ ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ అని కూడా మెన్షన్ చేశారు మనకి జేడీలో. ఓకే, అండ్ శాలరీస్ అయితే ఇంకేం మెన్షన్ చేయలేదు. అండ్ మీకు అడ్రస్ వచ్చేసి కూడా విప్రో గోపన్పల్లి క్యాంపస్, గేట్ నెంబర్ 2, జర్నలిస్ట్ కాలనీ, phase 3, హైదరాబాద్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో డైరెక్ట్గా ఈ అడ్రస్కి వెళ్ళొచ్చు మీరు. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి లైక్ మీ అప్డేటెడ్ రెజ్యూమే ఒకటి, అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, లాస్ట్ 6 monthsలో కానీ రీసెంట్గా దిగిన ఫోటో, అప్డేటెడ్ ఫోటో ఒకటి, మీ ఆధార్ కార్డు. ఓకే, అండ్ ఇంకోటి మీరు ఏదైతే పాస్డ్ అవుట్ ఇయర్ ఉందో ఆ సర్టిఫికేట్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవి తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఇవి కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. అండ్ ఇంకా మీకు అడ్రస్ కానివ్వండి, ఇంకా ఇన్ డీటెయిల్స్గా కూడా మనము టోటల్గా మన వెబ్సైట్లో ఇచ్చాము. అండ్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా ఇంకా మీకు డిస్క్రైబ్ చేసి ఉంటుంది. సో అక్కడ కూడా చూడండి. అండ్ తప్పకుండా ఫ్రెండ్స్, లైక్ నేను ఏదైతే జాబ్స్ మీకు పోస్ట్ చేస్తానో అవి మాత్రం 100% జెన్యూన్ అయితేనే మన ఛానల్లో ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఫ్రెషర్స్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఉంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మై లోకల్ వ్లాగ్స్ జాబ్స్ అని చెప్పి మెన్షన్ సెర్చ్ చేస్తే కనుక మీకు మన ఛానల్ వచ్చేస్తుంది. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను నేను అప్లోడ్ చేయగానే మీకు అలర్ట్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్గా మీకే అలర్ట్స్ వచ్చిన వాళ్ళు మీరు తొందరగా మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది లైక్ మీరు తొందరగా అప్లై చేసుకోవడానికి. సో నేను రిక్వెస్ట్ చేసేదల్లా ఏంటి అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను లింక్లో ఇచ్చాను, అది కూడా ఫాలో అవ్వండి. మీకు డైలీ మంచి జాబ్ రిక్వైర్మెంట్స్ ఫ్రెషర్స్కి, ఎస్పెషల్గా ఫ్రెషర్స్కి మాత్రం డైలీ జాబ్ రిక్వైర్మెంట్స్ మనకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు అప్లై చేయండి, కంపల్సరీగా మీకు జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.